కుటుంబంలో ఐక్యత ఎప్పుడైతే ఉందో ఆశీర్వాదం అప్పుడే వస్తుంది. అది మన కుటుంబాలైనా సరే అంతే. భర్త ఒక మాట, భార్య ఒక మాట, పిల్లలు ఒక మాట, తల్లిదండ్రులు ఒక మాట. చాలా నాన్ సెన్స్ గా ఉంటది ఇది. ఆ కుటుంబంలో అసలు సమాధానమే ఉండదు. భర్త చెప్పిన మాట భార్య వినదు, భార్య చెప్పిన మాట భర్త వినడు. వీళ్ళిద్దరూ ఒకరికి దాపరికాలు ఉంటాయి. మళ్ళాను వీడి డబ్బు వీడిదే, ఆమె డబ్బు ఆమెదే. ఇక్కడ జాబ్స్ చేస్తారు వాళ్ళు, ఎవరి అకౌంట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సెల్ ఫోన్లకి లాక్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ వాళ్ళదే, వీళ్ళ లైఫ్ వీళ్ళదే. పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు అలాగుంటే పిల్లలు అలాగుంటారు చెప్పండి. తల్లిదండ్రులు ఐకమత్యంగా ఉన్నప్పుడే పిల్లలకి మంచి భవిష్యత్తు మనం ఏర్పాటు చేయగలుగుతాం. ఎవరైనా సరే కుటుంబంలో మంచి ఐక్యత ఉండాలి, దేవుడి పట్ల మంచి ఐక్యత ఉండాలి.